వ్యర్థ జలాలు ఇది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకనంటే అటు చెరువులు, కుంటలు, నదులు ఇట్లా వివిధ ప్రాంతాలల్లో గ్రౌండ్ వాటర్ని కూడా కలుషితం చేస్తుంది. సో దీనితోటి అక్కడున్న మనుషులు కానీ, పశువులు, ఇంకా జీవవైవిధ్యం అనండి, అట్లనే నేచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా, ఈవెన్ అటు వ్యవసాయము, ఫిషరీసు, ఇట్లా అన్నిటి మీద కూడా ప్రభావం అవుతుంది. అయితే అటు కేంద్ర ప్రభుత్వం మరియు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఎస్టీపీలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లని, సో ఇవి ఈవెన్ ఇండస్ట్రియల్ ఏరియాలల్లో, అట్లనే ఈవెన్ పెద్ద పెద్ద టౌన్షిప్స్లలో కూడా ఇవి నిర్మించడం జరుగుతున్నది. ఇందులో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అని రకరకాల ట్రీట్మెంట్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇంకా త్రాగే వరకు కూడా దీన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి 2 రిపోర్ట్లు ఉన్నాయి అన్నట్టు. ఒకటి నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆన్ సేఫ్ రీయూజ్ ఆఫ్ ట్రీటెడ్ వాటర్ 2022. ఇది మన భారత ప్రభుత్వము ఈ యొక్క రిపోర్ట్ని ప్రవేశపెట్టింది. అయితే ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మన వేస్ట్ వాటర్ని ట్రీట్మెంట్ చేసి, అట్లనే అక్కడ ఉన్న పొల్యూషన్ని తగ్గించి సర్క్యులర్ ఎకానమీస్లో ఇంటిగ్రేట్ చేస్తూ అటు అన్ని సర్వీసెస్ని కూడా అడ్రస్ చేయాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశము. అటు ఇండస్ట్రీస్కి కావాల్సిన నీళ్లు, అగ్రికల్చర్కి కావాల్సిన నీళ్లు, మున్సిపాలిటీస్, అర్బన్ ఏరియాస్కి కావాల్సిన నీళ్లను కూడా ఈ యొక్క వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ద్వారా వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసి దాన్ని అందించడము. అయితే ఇది అన్ని లెవెల్స్లో, నేషనల్, స్టేట్, లోకల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన. సో ఇక్కడ కంప్లైంట్స్ అని అంటాము, అంటే రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఫాలో చేసుకుంటే చేయాలని కూడా ఒక ముఖ్య ఉద్దేశము. ఇందులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని పెంపొందిస్తూ ఈ యొక్క ఫ్రెష్ వాటర్ ఏదైతే డిపెండెన్సీ ఉంది అది తగ్గించడానికి, అంటే మనము రీయూజ్ అనే కాన్సెప్ట్ పెంచితే ఆటోమేటిక్గా ఫ్రెష్ వాటర్ అనేది కూడా లభ్యత తక్కువ ఉంది కాబట్టి దీన్ని అడ్రస్ చేయొచ్చు. అయితే ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మ్యాసివ్ పబ్లిక్ అవేర్నెస్ చేస్తూ ఈ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇవ్వడము, తర్వాత టెక్నాలజీస్ కూడా అందుబాటులో ఉంచడము. సో ఇవన్నీ కూడా ఇందులో ముఖ్యమైన ఉద్దేశాలు. అట్లనే రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఇది కూడా ప్రాధాన్యత ఇవ్వడం అయింది ఈ రిపోర్ట్లో. ఇంకో రిపోర్టు వేస్ట్ టు వర్త్ అనేది, ఇది సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళు ఇది ప్రచురించారు. ఇది రీసెంట్గా డిసెంబర్ 2024లో ఇది లభ్యత ఉన్నది మనకు. ఇందులో మెయిన్ అనడం ఏంటంటే భారతదేశం వేస్ట్ వాటర్ జనరేషన్లో అంటే మేజర్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది. అయితే దాదాపుగా 72% వేస్ట్ వాటర్ అన్ట్రీటెడ్గా, అంటే ఇది వాటర్ బాడీస్లోకి చేరడం, పొల్యూట్ చేయడము, అక్విఫర్ని పొల్యూట్ చేయడము, గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది పాయింట్. అయితే రిపోర్ట్లో చాలా స్టేట్స్లలో అవలంబించిన కొత్త కొత్త పద్ధతులు, ఇన్నోవేషన్స్ కానీ ఇవన్నిటిని కూడా కేస్ స్టడీస్ లాగా ప్రజెంట్ చేయడం అయింది. అండ్ దీన్ని అర్బన్ ప్లానింగ్లో మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలనేది కూడా ఈ రిపోర్ట్లో చర్చించడం జరిగింది. ఇప్పుడు క్లైమేట్ చేంజ్లో కూడా మనం చూస్తాం, నీటి ఎద్దడి అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అర్బన్ ఏరియాస్ కూడా సెల్ఫ్ రిలయంట్ ఎట్లా కావాలనేది కూడా ఇందులో ఆలోచన ఉన్నదన్నట్టు. అయితే ఆర్థికంగా మరియు పర్యావరణ పరంగా కూడా ఈ వేస్ట్ వాటర్ని మనం ట్రీట్ చేస్తే ఏమేం లాభం అవుతుంది అనేది కూడా ఇందులో స్పెషల్గా చెప్పడం జరిగింది. ఇందులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ, తర్వాత అన్ని రకాల పాలసీస్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలని కూడా ఇందులో చర్చించడం జరిగింది. సో ఈ రకంగా మనకు పాలసీస్ ఉన్నాయి. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఈ 2 రిపోర్ట్లు కూడా చాలా ముఖ్యము. ఎస్పెషల్లీ ఇప్పుడు మూసీ మనం పారివాహక ప్రాంతాన్ని చూస్తే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా అటు దాదాపుగా 250 కిలోమీటర్లు మనకు టోటల్ స్ట్రెచ్లో అన్ని చోట్ల కూడా పొల్యూషన్ అవుతూ అక్కడ ఉన్న జీవనోపాధుల మీద ఎఫెక్ట్ అవుతూ ఈవెన్ త్రాగునీరు కూడా అక్కడ ఇంపాక్ట్ అవుతున్నది. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద అంశాలు. మరి ఈ యొక్క పాలసీస్ తోటి కూడా మనం ఎంతో నేర్చుకొని అవి కూడా అవలంబించుతూ, అంటే ఇతర రాష్ట్రాల దగ్గర ఉన్న మోడల్స్ కూడా చూసి డెఫినెట్గా
ఇప్పుడు మనం చేస్తున్న చాలా మ్యాసివ్ ఎస్టీపీస్ ఏవైతే ఎఫర్ట్స్ కూడా అవుతున్నాయి అవి కూడా కంప్లీషన్కి దగ్గర ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్ డిమాండ్స్ని కూడా మనము ఆలోచన చేస్తూ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అని అంటాము. సో అవి కూడా ఇందులో ప్లానింగ్ చేయాల్సిన ఆవశ్యకత. ఎందుకంటే ఇది ఎస్టీపీస్ అనేది ఇది విద్యుత్ తోటి దాదాపుగా రన్ అవుతాయి. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంక్లూడ్ స్పేస్ అనేది చాలా ముఖ్యం అర్బన్ ఏరియాస్లో, అంత ఈజీగా దొరకదు. అట్లని చెప్పి మనము ఈవెన్ నది పారివాహిక ప్రాంతాల్లో ఉన్న ప్లేస్ని తీసుకోవడం కానీ, లేదా వాటర్ బాడీస్లో ఉన్న ప్లేస్ తీసుకోవడం కానీ, ఇట్లా రకరకాలు చేస్తే కూడా లిమిటేషన్స్ అనేది అవుతాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆలోచన చేస్తూ డెఫినెట్గా మన ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి దీని పట్ల ఆలోచన చేస్తూ అండ్ అలాంటి అంటే ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ ఎస్పెషల్లీ నీటి శుద్ధి దాంట్లో వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.